మంచు ఫ్యామిలీలో వివాదం అంతకంతకు ముదిరిపోతోంది. జల్పల్లిలో మంచు మనోజ్ ఇంటికి వెళ్లిన మంచు విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ అక్కడున్న సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ ని తీసుకెళ్లిపోయాడు. మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు మోహరించి ఉన్నారు. మనోజ్ ఇంటి దగ్గర ప్రైవేట్ బౌన్సర్లు కాపలాగా ఉన్నారు. దుబాయ్ నుంచి వచ్చారు మంచు విష్ణు. కాసేపట్లో ఆయన కూడా మనోజ్ ఇంటికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇక పూర్తి కారణాలు తెలియవు, ఏం జరిగిందో తెలియదు, కానీ నిన్న మాత్రం గొడవ జరిగింది అన్న విషయం అయితే అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఆ గొడవలో మనోజ్ గాయపడ్డారు కాబట్టి. మనోజ్ ఒంటిపై గాయాల్ని ప్రస్తావిస్తూ ఒక మెడికో లీగల్ రికార్డ్ చేశారు. అంటే దాడి కారణంగా మనోజ్ కడుపులో గాయమైనట్లుగా రిపోర్ట్లో ఉంది. వెన్నెముకకు గాయమైంది అండ్ మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. ఎడమకాలి పిక్క భాగంలోనూ దెబ్బలు తగిలాయంటూ ఆ రిపోర్ట్లో మనకు స్పష్టమవుతోంది. ఇవాళ మరోసారి మనోజ్ ఆసుపత్రి. కేఎం రాజశేఖరన్ గానుగ నూనె బిజినెస్ చేస్తూ నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. జ్యోతి, 2 రోజులుగా చూస్తున్నాం బిట్స్ అండ్ పీసెస్ గా మనకు జరుగుతున్న సంఘటనలు మాత్రం కనిపిస్తున్నాయి. అసలు ఏమైందో మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. ఇందుకీ మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది, ఏమైనా క్లియర్ గా సమాచారం అందిందా? ఎస్ పృథ్వీ, మంచు ఫ్యామిలీలో ఎన్నడూ లేనటువంటి విధంగా మళ్ళీ ఈ యొక్క వివాదం మాత్రం ముదురుతోందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిన్న మాత్రం మోహన్ బాబు ఎవరైతే తన అనుచరుడైనటువంటి వినయ్ ఉంటాడో అతను తన మీద దాడి చేశారంటూ కూడా ఒకవైపు మంచు మనోజ్ రైల్ హండ్రెడ్ ద్వారా ఫిర్యాదు చేశాడు. కట్ చేస్తే సాయంత్రం ఏదైతే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి టీఎక్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. ప్రస్తుతం మనం టీఎక్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. నిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి ఎక్స్రేతో పాటుగా సిటీ స్కాన్ కూడా తీయడం జరిగింది. ప్రధానంగా స్పైనల్ కార్డ్తో పాటుగా ఒకవైపు కుడి కాలికి, అంతేకాకుండా పలు చోట్ల అంటే రక్కినట్టు లాంటివి ఉన్నాయి అని చెప్పేసి స్వల్పంగా గాయాలు ఉన్నాయనేది ఒకవైపు వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్సీని కూడా చేయడం జరిగింది. అయితే తాజాగా మాత్రం మంచు విష్ణుకి సంబంధించినటువంటి అనుచరుడు ఎవరైతే విజయ్ ఉంటాడో అతను మాత్రం ఒకవైపు ఏదైతే జల్పల్లి నివాసం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. జల్పల్లి నివాసంలో ఏదైతే సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ అంతా కూడా తాను తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో విష్ణుకి సంబంధించినటువంటి ప్రైవేట్ బౌన్సర్లంతా కూడా జల్పల్లి ఫామ్ హౌస్లో కూడా అతను కాపలా పెట్టాడనేది ప్రస్తుతానికి వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో మాత్రం ఒకవైపు అయితే మోహన్ బాబు మాత్రం తాను ఏదైతే గతంలో తీసినటువంటి ఒక సినిమాకి సంబంధించి అటు ఎక్స్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు పోస్ట్ చేసుకుంటూ వచ్చి అసలు ఈ విషయానికి సంబంధించి ఎలాంటిది జరగలేదని చెప్పేసి ఆయన ఒక క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఒకవైపు మంచు మనోజ్ మాత్రం హాస్పిటల్కి రావడము, అంతేకాకుండా తనని గాయపరిచారు ఎవరైతే వినయ్ అనే వ్యక్తి, అతను కూడా విద్యానికేతలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి, అతను అదంతా కూడా కరస్పాండెంట్గా పనిచేస్తున్నాడు, అతను దాడి చేశాడంటూ కూడా మంచు మనోజ్ మాత్రం హాస్పిటల్కి రావడం జరిగింది. కానీ తాజాగా మాత్రం విష్ణు దుబాయ్లో ఉన్నాడు. దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్కి తనకు సంబంధించినటువంటి అనుచరుడైనటువంటి విజయ్ మాత్రం ఏదైతే జల్పల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ను తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ వివాదం అంతా కూడా ఒకవైపు మోహన్ బాబు అసలు ఏమాత్రం కూడా దీనికి సంబంధించి ఎలాంటిది లేదని చెప్పుకుంటూనే మరొక వైపు మనోజ్ మాత్రం డయల్ 100కి కాల్ చేసిన విషయానికి సంబంధించి అక్కడ పోలీసులు వెళ్ళినటువంటి విజువల్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఓవరాల్గా మాత్రం ఈ అంశానికి సంబంధించి టాలీవుడ్ అంతా కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. మంచు కుటుంబంలో కూడా ఇదంతా కూడా ఒక వివాదం మాత్రం ముదురుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు 10 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే టీఎక్స్ హాస్పిటల్కి కూడా మరొకసారి చెకప్ కోసం మనోజ్ రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఒకవైపు విష్ణు వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులంతా కూడా జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర అతను కాపలాగా పెట్టారని చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా కూడా ఈ అంశానికి సంబంధించి పూర్తిగా ఒక వివాదంగా మారుతుంది. టాలీవుడ్ అంతా కూడా షేక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరో ఒకళ్ళు పూర్తి స్థాయిలో దీని గురించి ఒక క్లారిటీ ఇస్తే కానీ దీని గురించి వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటే తప్ప దీనికి ఒక కంక్లూజన్ అనేది వచ్చేటటువంటి అవకాశం మాత్రం కనిపించడం లేదు. రైట్ జ్యోతి, అది ఏదో జరుగుతుంది మనం చూస్తున్నాం, కానీ ఎందుకు జరుగుతుంది, ఏ కారణంతో జరుగుతుంది అనేది మాత్రం మన క్లారిటీ తెలియదు. దీనికి సంబంధించి మంచు ఫ్యామిలీ నుంచే ఎవరో ఒకరు బయటకు వచ్చి దానికి సంబంధించి చెబితే కానీ మనకు పూర్తిగా విషయం మాత్రం అర్థం కాదు. రైట్, ఏం జరుగుతుందో చూద్దాం ఇక ఇవాళ.